హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను టిఫిన్కి దిబ్బ రొట్టె అంటారు కదా, అది వేసాను. దాంట్లోకి కొబ్బరి పచ్చడి అయితే చేశాను. ఈ కొబ్బరి పచ్చడి మీకు తెలుసండి, ఐనవిల్లో సేమ్ ఇలాగే చేస్తారనమాట. కొంచెం బెల్లం అది వేసి చాలా బాగా చేస్తారు, పెద్ద ఫేమస్. అందరూ కూడా కొబ్బరి పచ్చడి కోసమే ఐనవిల్లో భోజనం చేయాలని అనుకుంటారనమాట. అటువంటి పచ్చడిని నేను చేశాను. తర్వాత లంచ్లోకి దొండకాయ వేపుడు చేసేసానండి. ఇదిగోండి, ఒక పక్కన అయితే రైస్ ఉడుకుతుంది, ఇంకో పక్కన పప్పు టమాటా పెట్టానమాట. ఇది ఇంకా తాలింపు వేసేస్తే అయిపోతుంది. అంతేనండి, ఈరోజు అయితే వంట చాలా సింపుల్గా చక్కగా చేసేసాను. మరి మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. తర్వాత ఈ కొబ్బరి పచ్చడి అయితే ఎలా చేసుకోవాలో మామూలుగా చెప్పేస్తాను. మన దాంట్లో అయితే మన ఛానల్లో వీడియో అయితే ఉందండి, అయినా కూడా ఒకసారి చెప్తాను చూడండి. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో ధనియాలండి తప్పకుండా వేసుకోవాలి ఈ పచ్చడికి అనమాట. మినపప్పు, శనగపప్పు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర ఎర్రగా వేపేసుకోవాలి.